కంటైనర్ ఎక్కడుంది? టెల్ మీ. డబ్బు ఎక్కడ? ఎలాకెళ్ళి వచ్చేసింది. గడ్డి మా వేసి వచ్చాం, సప్పుడు కాకుండా పోనీయండి. ఎలవేపు దాచేయండి, దాచేయండి. గడ్డి వాళ్ళు దాచిపెట్టండి తొందరగా. సిబిఐ కళ్ళు గప్పి గవర్నమెంట్ కాదని ఈ డబ్బును మీరు ఎక్కడికి తీసుకెళ్లలేరు. ఒకవేళ తీసుకెళ్తే అంత డబ్బును ఏం చేసుకుంటారు? పొలిటీషియన్లు మంత్రులు కోట్ల కొద్ది తీసుకుంటున్నారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? అర్థం లేకుండా బాగొద్దు. మీ చీటి విక్రమ్ ఉన్నాడే, ఈ డబ్బు వాడు ఏం చేస్తారో తెలుసా? విదేశాలకు తీసుకెళ్తాడు. ఎలా ఖర్చు పెడతారో తెలుసా? బాంబేలో జరిగిందే అదే విధంగా ఢిల్లీలో పేలుతుంది, తర్వాత కలకత్తా, తర్వాత మెడ్రాస్. బ్లాస్ట్! ఈ దేశ ఆర్థిక పరిస్థితిని నాశనం చేయొచ్చు, తర్వాత దేశాన్ని నాశనం చేయొచ్చు. ఐ డోంట్ బిలీవ్ దిస్. యు ఆర్ ఎ ఫూల్. వాడి గురించి నీకేం తెలుసు? 20 సంవత్సరాలుగా వాడి ఫైల్స్ మా సిబిఐ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. వాడు మరొక దావూద్ ఇబ్రహీం డబ్బు కోసం ఇండియాని అమ్మేస్తాడు. ఈ లక్ష్మీనారాయణ చెప్తున్నా, రాసి పెట్టుకో. మీ టీటీ విక్రమ్ గాడు ఇండియాలో పూచిక పుల్లను కూడా ఏమి చెయ్యపోడు. కుళ్ళో ఉండి చెప్తున్నా, వాడు తప్పించుకోలేడు. ఈసారి తప్పించుకోడు. ఎస్. ఆగు. అరే కొంచెం ఆగమంటుంటే నీకోసం 37 కొబ్బరికాయలు కొట్టాలని వేడుకున్నాను. కళ్ళు మూసుకో, కదలకుండా నించో. దేవుణ్ణి ఏం వేడుకున్నాను చెప్పు? నువ్వేం మొక్కున్నావు? నాకేమైనా జోసి తెలుసా? నీకు ఆ రావు కాలానికి నిండు అమావాస్య నాడు మంగళకరంగా పెళ్లి జరగాలని వేడుకున్నాను. కొట్టానంటే జిమ్ము తిరగబడిపోతాం. పెద్ద మొక్కుకున్నాడంట భక్తుడు. చూడు, నీ చట్టి చేసిన ఘనకార్యం నాకు తొందరలో పెళ్లి జరగాలని వేడుకున్నాడట. తిక్కలాడు. ఏమైంది నీకు? ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఏదో పోగొట్టుకున్నావులాగా. నేను ఇటు వెళ్తే నువ్వు అట్టు వస్తున్నావు, ఎదుటి పడితే మోహన్ చాటేస్తున్నావు. ఏంటి? నా కళ్ళలోకి చూసి మాట్లాడి ఎన్నాళ్ళైంది? నేను అంతగా ఏం తప్పు చేశాను? సీతాలు, నిజంగానే నీకు నచ్చానా? ఓరి దేవుడా, ఏంటలా కొత్తగా అడుగుతున్నావు? నేనేం చెప్పినా చేస్తావా? ఏంటి హఠాత్తుగా అడుగుతున్నావు? చేస్తావో జీవం మాత్రం చెప్తే చాలు. చెప్పు. నన్ను మర్చిపో. మనందరి మంచి కోసం చెప్తున్నాను. నన్ను నీ మనసులోంచి తుడిచే. నువ్వు అసలేమనుకుంటున్నావు? నేను ఆడపిల్ల అనుకుంటున్నావా, లేక ఊసరి వల్ల అనుకుంటున్నావా? నువ్వెవరయ్యా రాతలు తుడిచేయడానికి? ఇది నీటి మీద రాత్రి కావు, మనసు. నీకు ఇదేం అర్థం కాకపోతే నీ కర్మ నువ్వేమనైపో. నన్ను ఊరికే బెదిరించమాక. మన దేశంలో సహజ సంపదలన్నీ ఇలాంటి గ్రామాల్లోనే ఉన్నాయనేది అందరికీ తెలిసిన నిజం. అంతేగాక మన దేశం ఆర్థిక భవిష్యత్తు మొత్తం ఈ గ్రామాల్లో, అందులో మీ చేతుల్లోనే ఉంది. వివరంగా చెప్తాను, కానీ విన్న తర్వాత ఎవరి మటుకు వాళ్ళు నాకు నీకు అని ఎగబడకూడదు. అర్థమైందా? సార్, యూ డోంట్ నో దిస్ విలేజ్ సార్. వెరీ కన్నింగ్ సార్. అందరూ ఐకమత్యంగా ఉంటామని మాట ఇవ్వాలి. సర్కారు డబ్బు కోసం ఆశపడకూడదు. కూర్చోండి కూర్చోండి. 10 రోజుల ముందు ఉత్తరాదిలో రిజర్వ్ బ్యాంకు కోసం కొత్తగా అచ్చు కాబడ్డ నోటు దొంగిలించబడ్డాయి. అవన్నీ ఒక పెద్ద కంటైనర్ లారీలో పెట్టి దారిలో వెళ్ళేటప్పుడు కనిపించకుండా పోయింది. ఇంకా ఉంది. ఆ లారీ ఈ ప్రాంతంలోనే ఎక్కడో రహస్యంగా దాచబడిందని మాకు ఆచూకీ తెలిసింది. ఎంత డబ్బు పోయిందన్నారంటే చెప్పండి సార్. చెప్తాను, కానీ ఎవరు వెతకడానికి వెళ్ళకూడదు. గవర్నమెంట్ వారి డబ్బు, కోట్ల కొద్ది డబ్బు. అయ్యో స్వామి, తప్పు స్వామి. ఇలా పరిగెత్తకూడదు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి. అప్పుడే గ్రామానికి మంచిది.
వదిలేసుకున్నానే. వెళ్ళిపోకండి స్వామి, నేను చెప్పేది వినండి స్వామి. ఊరు రెండుగా చీల్తే సిబిఐ వాళ్ళకు లాభం. ఇంతమంది జనాన్ని దాటి ఈ ప్రాంతం నుంచి ఆ కంటైనర్ని టీటీ విక్రమ్ ఎక్కడికి తీసుకెళ్ళలేడు. కల్లోలను రేపాం, ఊరు జనాలే కంటైనర్ పట్టుకుంటారు, వాళ్ళ నుంచి గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓహో సార్, మీరు ఇలా వచ్చారా? సిబిఐ వాళ్ళ బుర్ర చాలా పెద్ద బుర్ర సార్. బాబాయ్ తొందరగా తొందరగా పోనీ, తొందరగా పోనీ అంటున్నాను కదా. ఏంటమ్మా నువ్వు? పోయినసారి తుపాకులు కలిస్తాయి ఎంటపడ్డారు కదా ఏబీసీ పోలీసులు. వాళ్ళు వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాలంటున్నావే. ఇది లేనిపోను కూడా కదమ్మా. నీకు తెలియదు, ఊరుకో. వాళ్ళకి చేరాల్సిన సొత్తు ఎలాగోలాగా వాళ్ళని వెతికి అప్పగించాలి. వాళ్ళకి చేరాల్సిందా? మరి వాళ్ళకి వెళ్ళాలి కాదు, అవును అదే, కాస్త తొందరగా పోనీ. ఈ అమ్మాయినా? అవును. డబ్బు ఎక్కడుంది? ఆ డబ్బుకి హక్కుదారు నువ్వు కాదని నాకు తెలుసు. అయ్యా ఉత్త అమ్మాయికి రాలయ్యా, తనకేం తెలవదు. చెప్పవే, డబ్బు ఎక్కడుందో? పల్లెటూరు పిల్ల కదా అని వాక్క కొడవలతో ఒక్కటేసానంటే కాళ్ళు చేతులు ఎగిరిపోతాయి. తర్వాత జన్మంతా బట్టతలేసుకుని కుట్టుకుంటూనే తిరగాలి. ఇప్పుడు డబ్బు ఎక్కడుందో చెప్తావా లేదా? చెప్పేయమ్మా దుర్మార్గులు. నేను చెప్పను. ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఎక్కడ? నేను చెప్పనంతే. ఆ అమ్మాయిని వదిలేండి, నేను చెప్తాను. కోట పక్కన బండి తీసుకెళ్లారు. నోరు జారక. సర్కారుకు చేరాల్సిన డబ్బు. ప్రవీణ్, వీళ్ళిద్దరిని బండెరకలు కట్టి నా డబ్బు దొరికింది, నా డబ్బు దొరికింది. ప్రవీణ్ ఓకే. రావే నా వీరమాంచాలి. హైవేస్ రోడ్స్ చెక్ చేసాం, పోలీస్కి రెడ్ అలర్ట్ ఇచ్చేసాం. బైలైన్స్ ఘాట్ సెక్షన్స్ బ్లాక్ చేసామంటే కంటైనర్ బయటకు తీసుకెళ్లలేరు. టీటీ ఆ రోడ్లు వెళ్తాడనుకో. సంబంధం లేని విషయాలు తలదొచ్చకండి ప్లీజ్. నన్ను మాట్లాడనివ్వండి, నేను మీకు సాయం చేయాలని చూస్తున్నాను. కంటైనర్ కొచ్చిన్ హార్బర్ వెళ్ళాలి. రేపు ఉదయాన్న ఇటాలియన్ లైనర్ ఓషన్ లో ఇండియా విడిచి వెళ్ళిపోతుంది. మనం ఇంకా రోడ్లు వెతుకుతుంటే వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కేబిఎస్ వెంటనే ఢిల్లీ కాంటాక్ట్ చేయండి. ఫైనాన్స్ మినిస్టర్ తో పర్సనల్ గా మాట్లాడండి. డబ్బు దొరికిందని చెప్పండి. వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో డబ్బు పట్టుకున్నామని చెప్పండి. గో హెడ్ విజయ్, నెక్స్ట్ స్టేషన్ లో ట్రైన్ స్టాప్ చేయడానికి ప్రయత్నించండి. కాదంటే నెక్స్ట్ స్టేషన్ లేదా ఆ నెక్స్ట్ స్టేషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, గో హెడ్ ఆన్ ద రన్. సార్, ఐ టేక్ యు టు ట్రైన్. కమ్ ఆన్, లెట్స్ గో.